హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అర్చన ఫ్రమ్ హోమ్ కేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం విటిలిగో అలాగే సోరియాసిస్కి సంబంధించి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. మరి డాక్టర్ గారితో మాట్లాడి ఈ ప్రాబ్లమ్స్కి సంబంధించి తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి సోరియాసిస్ గురించి, విటిలిగో గురించి, అలాగే ఇంకా ఎలాంటి స్కిన్ డిసీజ్ గురించి అయినా మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హాయ్ డాక్టర్ గారు, సోరియాసిస్ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా రెయినీ సీజన్లో దీని ప్రభావం ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఇది సీజన్ని బట్టి ఒక రకంగా బాధిస్తూ ఉంటుంది. దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉండదా అండి? అంటే రెయినీ సీజన్ కంటే వింటర్ సీజన్లో మనకి ఎక్కువగా ఈ సోరియాసిస్ లక్షణాలు అనేది కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే చర్మంలో తేమ శాతం తగ్గిపోవడం, స్కిన్ డ్రైనెస్ అనేది ఎక్కువగా ఈ చలికాలంలో ఉంటుంది కాబట్టి బేసికల్లీ ఇది కూడా చర్మ వ్యాధి సమస్య. అటు దీర్ఘకాలికంగా ఉండే మళ్ళీ తగ్గిపోతున్నట్టుగానే అనిపించి మళ్ళీ పునరావృతమయ్యేటటువంటి దీర్ఘకాలిక జబ్బు కాబట్టి సో బేసికల్లీ వింటర్ సీజన్స్లో దీనికి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వెన్ కంపేర్ టు ద సమ్మర్ అండ్ రైనీ సీజన్స్. సమ్మర్లో అయితే చాలా వరకు చాలా కామ్గానే ఉంటుంది, అంటే పెరగడం అనేది అయితే ఉండదు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. కొన్ని బాగా క్రానిక్ కేసెస్లో మాత్రమే ఈవెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్స్ పెరగడం అనేది ఉంటుంది. అట్ వెరీ లెస్ పర్సెంటేజ్ ఆఫ్ ద కేసెస్లో, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అయితే ఈ సీజన్లో ఉంటుంది. సో అలా అని దీనికి పూర్తిగా శాశ్వత పరిష్కారం లేదా సోరియాసిస్కి అంటే ఖచ్చితంగా హోమియోపతిలో ఉందని చెప్తాము. అంటే డిపెండ్స్ ఆన్ ద కేస్, అంటే వాళ్ళకి ఎందువల్ల వచ్చింది, ఏ రకమైనటువంటి సోరియాసిస్ వ్యాధితో వాళ్ళు బాధపడుతున్నారు, ఎందువల్ల వాళ్ళకి తగ్గటం లేదు అనే ఫ్యాక్టర్స్ని తీసుకొని ప్రాపర్గా మెడికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రం చాలా కేసెస్ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి మనకేంటంటే అప్పుడే ఆల్మోస్ట్ 90%, 95% తగ్గిపోయినట్టుగానే ఉంటుంది. కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫుడీ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, నార్మల్గా వచ్చే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్ కన్సంప్షన్, స్మోకింగ్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు, నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు, ఇలా ఫుడ్ పరంగా కూడా కొంచెం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ హోమియోపతి తీసుకున్న తర్వాత ఏంటి అంటే బిఫోర్ మెడికేషన్ ఆఫ్ హోమియోపతి అండ్ ఆఫ్టర్ మెడికేషన్ ఆఫ్ హోమియోపతితో పోలిస్తే కనుక ద సివియారిటీ కానీ, ఇంటెన్సిటీ కానీ, తర్వాత ఎపిసోడ్స్ ఆఫ్ గెటింగ్ అటాక్స్ అంటే ఈ సోరియాసిస్ అటాక్స్ అనేది ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అది కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది పోస్ట్ మెడికేషన్ కూడా కొంత డైట్ అనేది మెయింటైన్ చేయటం, తర్వాత ఏవైతే జాగ్రత్తలు అనేది చెప్తామో అది ఎప్పటికీ మెయింటైన్ చేస్తే కనుక మళ్ళీ వ్యాధి అనేది ఇలా రెయినీ సీజన్ కాకుండా వింటర్ సీజన్స్లో ఎక్కువ అవ్వటము, కొంతమందికి త్రూ అవుట్ ద సీజన్స్ అన్ని 3 సీజన్స్లో కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి కూడా పోస్ట్ మెడికేషన్ ఇన్ హోమియోపతి తర్వాత మనకి డైట్ అనేది ఫాలో అవుతే ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం కంప్లీట్గా ఉంటుంది. జనరల్గా సోరియాసిస్ అనేది జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చా అండి? బికాస్ చాలా మంది చెప్తుంటారు మా ఫాదర్కి ఉండే, మా తాతయ్య గారికి ఉండే ఇలా చెప్తుంటారు. నిజానికి ఇది జెనెటిక్ ప్రాబ్లం అయితే ఎలాంటి ట్రీట్మెంట్ బెటర్ అంటారు? జెనెటిక్ అని కరెక్ట్గా చెప్పలేం కానీ ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి బేసికల్లీ దీనికి ఒక కాజేటివ్ ఫ్యాక్టర్ అనేది ఏమీ ఉండదు. అంటే ఇడియోపతిక్ కాజేషన్ అని చెప్తూ ఉంటాం ఎనీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి. పర్టికులర్గా దీని వల్లనే వస్తుంది అని అయితే చెప్పలేము. అందుకని సోరియాసిస్ అనేది ఫ్యామిలీ హిస్టరీలో లేనప్పుడు వాళ్ళకి కూడా మనకి బాగా ఈ రెగ్యులర్గా వచ్చేటువంటి సోరియాసిస్ వల్గారిస్ అనేది కామన్ వెరైటీ ఆఫ్ సోరియాసిస్ అనేది చాలా మందిలో చూస్తూ ఉన్నాం. సో ఎందువల్ల వస్తుంది అనేది పర్టికులర్గా రీజన్ అయితే చెప్పలేం కానీ ఖచ్చితంగా జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందని ఏం చెప్పలేము. కాకపోతే కొంత మేరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు అస్సలు ఫ్యామిలీలో ఏం హిస్టరీ లేదు అన్న వాళ్ళకి రాదు అని లేదు, అలానే ఖచ్చితంగా ఉంది వాళ్ళ ఫ్యామిలీలో ఈ సోరియాసిస్ కానీ ఎనీ చర్మ సమస్యలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్పలేం. సో ప్రాపర్గా ఫస్ట్ నుంచి జాగ్రత్తలు పాటిస్తే కనుక అంటే సోరియాసిస్ ఉన్న ఫ్యామిలీస్లో దీనికి అంటే నెక్స్ట్ జనరేషన్స్, కమింగ్ జనరేషన్స్కి స్ప్రెడ్ కాకుండా కూడా చూసుకోవచ్చు అండి. డాక్టర్ గారు, విటిలిగో గురించి మాట్లాడుకుంటే విటిలిగో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? విటిలిగో ఇస్ నథింగ్ బట్ అంటే ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ అని చెప్తాం. అంటే మన స్కిన్ కలర్ ప్రాపర్గా ఉండాలి అంటే మెలనిన్ అనే పిగ్మెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని రకాలైన ఫ్యాక్టర్స్ వల్ల ఈ మెలనిన్ అనేది డిస్ట్రాక్షన్కి గురవ్వటం, లేకపోతే అసలు ప్రొడక్షన్ అనేది లేకపోవటం, ఉన్న బాడీ సెల్స్ అనేది దాన్ని సరిగ్గా ప్రాపర్గా తీసుకోకపోవటం వల్ల అక్కడ ఎక్కడైతే మెలనిన్ అనేది లాస్ అవుతుందో అక్కడ స్కిన్ అనేది మనకి మ్యాక్యులేజ్ అంటాం, అంటే చిన్న వైట్ ప్యాచెస్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో దాన్నే మనం విటిలిగో లేకపోతే బొల్లి మచ్చలు అంటూ ఉంటాం.
సో ఇది కూడా ఏంటంటే మనకి బేసిక్గా కొన్ని రకాలైన విటిలిగోస్లో ఏంటంటే బాడీ మొత్తం స్టార్ట్ అవ్వడమే చాలా ఎక్కువగా స్టార్ట్ అయిపోతుంటుంది. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫోకల్ విటిలిగో అంటాం. ఎక్కడో ఒక చిన్న ప్యాచ్, వైట్ ప్యాచెస్ లాగా ఉంటుంది. అది చాలా రోజులకి కూడా అది స్ప్రెడ్ కాకుండా అలానే ఉంటుంటుంది. ఒక చిన్న డ్రాప్ లాగా ఉండటం కాళ్ళ మీద కానీ, చేతుల్లో కానీ, ఈవెన్ మ్యూకస్ మెంబ్రెయిన్స్లో కానీ చిన్న కనిపిస్తుంటుంది. కానీ ఇయర్స్ టుగెదర్ అది అలానే ఉంటుంది, పెరగడం అనేది ఉండదు. బట్ వేరాజ్ ఇన్ కైండ్ ఆఫ్ సెగ్మెంటల్ విటిలిగోస్ కానీ, జనరలైజ్డ్ విటిలిగోస్, వీటిలలో ఏంటంటే బేసిక్గా బాడీ అంతా స్ప్రెడ్ అవ్వటం, ఫస్ట్ నెయిల్ బెడ్స్ మీద రావటం కావచ్చు, మౌత్ చుట్టూతో రావటం, కళ్ళ కింద రావటం, ఎస్పెషల్లీ ఫోల్డర్ జాయింట్స్లో మనకి ఎక్కువగా ఈ విటిలిగోస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఎందువల్ల మెలనిన్ తగ్గిపోతుందంటే ఇట్ మైట్ బి అదర్ ఫ్యాక్టర్స్ లైక్ స్ట్రెస్ ఇస్ అ ఫ్యాక్టర్ ఉండొచ్చు, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, డైరెక్ట్గా యూవీ రేస్ అనేది ఎక్కువ రోజులుగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళల్లో బ్యాడ్ యూవీ రేస్ అనేది. సో వీళ్ళల్లో మనకి ఎక్కువగా ఈ విటిలిగో సమస్య అనేది గమనిస్తూ ఉంటాం. వెన్ కంపేర్ టు ద సోరియాసిస్తో పోలిస్తే కనుక విటిలిగోకి కొంచెం లాంగ్ రన్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సోరియాసిస్ వ్యాధి అయినా కూడా అదేంటంటే చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది, కంట్రోల్లో పెట్టే అవకాశాలు ఉంటాయి. బట్ వేరాజ్ విటిలిగో అనేది ఒక మెలనిన్ పిగ్మెంటేషన్కి సంబంధించింది కాబట్టి అది మళ్ళీ రెజ్యునేట్ అవ్వడం అనేది, మళ్ళీ ప్రాపర్ వర్కింగ్ అనేది ఉండటం కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి ఇది కొంచెం లైక్ కొన్ని కేసెస్ని బట్టే ఒక 2 years వాడాల్సి వస్తుంది, 3 years కూడా ప్రాపర్గా మెడికేషన్ అనేది వాడితే అట్లీస్ట్ అది కంట్రోల్ ఉండటం. తర్వాత ఎక్కడైతే వైట్ బ్లాచెస్ ఉంటుందో, స్కిన్ లాస్ అవుతుందో కలర్ అనేది, అక్కడ మళ్ళీ పిగ్మెంటేషన్ అనేది మళ్ళీ నార్మల్ స్కిన్ పిగ్మెంట్కి రావటం అనేది కేసెస్లో చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, సోరియాసిస్తో సఫర్ అయ్యే వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? సోరియాసిస్లో అసలు వాళ్ళకి ఎందువల్ల సోరియాసిస్ వచ్చింది ఒక అవగాహన ఉంటే కనుక దాన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి ఏం లేదండి అయినా వచ్చిందని అంటూ ఉంటారు. కొంతమందికి అసలు అంటే పర్టికులర్గా దేర్ వోంట్ బి ఎనీ కైండ్ ఆఫ్ హిస్టరీ ఫ్యామిలీలో కూడా లేదు, అయినా వచ్చిందని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ప్రాపర్గా చూసుకోవాలి మనం అసలు ఎందువల్ల వస్తుంది సోరియాసిస్, వచ్చిన తర్వాత ఎందుకు తగ్గట్లేదు అనేది చూసుకొని, ఒకవేళ వాళ్ళకి ఎలిమెంట్ ఫ్యాక్టర్ తెలిస్తే కనుక ఇందువల్ల వచ్చిందని దాన్ని మోడిఫై చేయాలి. లేదు అంటే సోరియాసిస్ ఒకసారి వచ్చిన తర్వాత డైట్ ఈజ్ వెరీ మ్యాండేటరీ. అంటే ఏది పడితే తినేస్తామంటే ఇది కొంచెం ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎస్పెషల్లీ మనము సోరియాసిస్ లాంటి దీర్ఘకాలికమైన చర్మ వ్యాధికి మాత్రం చెప్పేది ఏంటంటే బేసికలీ మనకి ఈ గోంగూర కావచ్చు, తర్వాత పుల్లని పదార్థాలు కావచ్చు, నాన్ వెజిటేరియన్ కావచ్చు, ఎస్పెషల్లీ మనకి ఎగ్ కానీ చికెన్ కానీ చాలా వరకు తగ్గించమని చెప్తుంటాం. ఫిష్ కూడా తగ్గిమని చెప్తాం. తగ్గియడం కాదు, కంప్లీట్గా ఆపేస్తే బెటర్గా ఉంటుంది. అండ్ గ్లూటెన్ కాంపౌండ్స్ లైక్ మైదా కానీ, ప్యూర్ వీట్ కానీ, ఓట్స్ కానీ, బార్లీ కావచ్చు, ఇలాంటివి కూడా చాలా వరకు తగ్గించాలి. అట్ ద సేమ్ టైం డైరీ ప్రోడక్ట్స్, ఏ ఫార్మేట్ ఆఫ్ డైరీ అయినా కూడా, మిల్క్ కావచ్చు, కర్డ్ కావచ్చు, బటర్, ఇలా ఏ ఫార్మేట్ ఆఫ్ ఈవెన్ స్వీట్స్ ఆఫ్ మిల్క్ స్వీట్స్ కూడా చాలా వరకు అవాయిడ్ చేయాలి. దెర్ ఆర్ సమ్ కేసెస్ అంటే ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ కంప్లీట్గా ఆపేసిన తర్వాత వితౌట్ ఎనీ మెడికేషన్ కూడా మనకి సోరియాసిస్ కంప్లీట్గా తగ్గిన కేసెస్ కూడా ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ ద కేసుని బట్టి వాళ్ళకి ఏ సోరియాసిస్ వచ్చిందనే దాన్ని బట్టి విల్ సజెస్ట్ ద డైట్. బట్ మోస్ట్ ఆఫ్ ద డైట్ అయితే ఈ 5-6 మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది. గ్లూటెన్ కాంపౌండ్స్ అనేది తీసుకోవద్దు, డైరీ ప్రోడక్ట్స్ అండ్ నాన్ వెజిటేరియన్ అనేది మానిటర్ చేసుకుంటుంది. డాక్టర్ గారు, జనరల్గా చెప్తూ ఉంటారు సోరియాసిస్ ఉన్న వాళ్ళకి లైక్ వర్షంలో తడిసిన ఎక్కువగా ఇచ్చింగ్ రావడం, రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. జనరల్గా వాళ్ళ బాడీ ఎప్పుడూ మాయిశ్చర్గా ఉంటే చూసుకునేలా బెటర్ అంటారా? మాయిశ్చరైజ్ కంపల్సరీగా ఉండాలి. అంటే అది బాడీలో తేమ శాతం తగ్గిపోతున్నప్పుడు మనకి అంటే వింటర్లో ఎందుకు ఎక్కువ అవుతుందంటే తేమ శాతం తగ్గిపోతుంది, వాటర్ కన్సంప్షన్ అనేది తక్కువ తీసుకుంటాం కాబట్టి మనకి వింటర్లో ఎక్కువ చర్మ వ్యాధి సమస్యలు వస్తూ ఉంటాయి. నాట్ ఓన్లీ అంటే మన సోరియాసిస్ అనే కాదు, ఈవెన్ నార్మల్ ఎగ్జిమాస్ కావచ్చు, డెర్మటైటిక్ కండిషన్స్ కానీ ఏవైనా కూడా చల్లదనానికి కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ఖచ్చితంగా బాడీలో తేమ శాతం ఉంది అంటే ఫైన్, లేదు అంటే ఎక్స్టర్నల్గా ఇప్పుడు కోకోనట్ ఆయిల్ కానీ, ప్యూర్ కోకోనట్ ఆయిల్ లేదా పారాఫిన్ ఆయిల్ కానీ, పెట్రోలియం జెల్లీ కానీ పెడుతూ ఉండాలి. వాటర్ ఇంటేక్ అనేది కొంచెం పెంచుకోవాలి. వాళ్ళకి బిఎంఐకి తగ్గట్టుగా అంటే 2 liters అవసరమా, 3 liters, 4 liters, వాళ్ళ ఫ్యాక్టర్స్ని బట్టి కూడా మేము చెప్తూ ఉంటాం ఇన్ని వాటర్ తాగాలి పర్ డే కంపల్సరీగా అని చెప్పేసి. అలానే చల్లని పదార్థాలు, చల్లని వాటర్ కాకుండా ల్యూకోమ్ వాటర్, ఆల్సో వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు అనేది ప్రిఫర్ చేయడం అనేది చేస్తాం. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ పాలకొల్లు. జ్యోతి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారు. మా పిల్లకండి 8వ సంవత్సరం అండి ఇది. ఓకే. అయితే అండి తనకి ఏంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి 3వ సంవత్సరం నుంచి కూడా చేతుల మీద 2 చేతుల మీద ఓన్లీ
బాడీ మొత్తం కాదండి. అయితే తనకి ఏంటో చిన్న చిన్న పొక్కుల్లాగా చేతుల మీద వస్తున్నాయి. మేము పాలకుల్లో చూపించాను, దేవాలయంలో కూడా చూపించాను, మామూలు డాక్టర్లు ఇప్పుడు ఇంటికి అది వస్తారు కదండి వాళ్ళకి కూడా చూపించానండి. అయితే ఏమీ నాకు అసలు కొంచెం కూడా తగ్గినట్టు అయితే ఏమీ అనిపించలేదండి. పౌడర్లు, సబ్బులు, క్రీములు మేము అన్ని వాడుతున్నామండి. దేనికంటారండి అలాగా? ఒకటమ్మా, అంటే ఇప్పుడు అది ఎగ్జిమానా, ఏ రకమైన ఎగ్జిమా అనేది చూడాల్సి ఉంటుంది పాపని. అంటే అది చిన్న చిన్నగా బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవుతుంటుంది, స్కిన్ అక్కడ నల్లగా అవుతుంటుంది, దురద విపరీతంగా పెడుతుంది, గోకిన తర్వాత కొంచెం మంటలాగా అనిపిస్తుంది, దీన్ని మనం ఎగ్జిమా అంటాం. సో మరి మీరు అంటే వేరే మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా, దేని గురించి వాడుతున్నారా అనేది క్లియర్ కట్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు వీలైతే కనుక దగ్గరలో ఏదైనా హోమియోపతి క్లినిక్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి, లేదంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్ దగ్గరలో ఉంటే కనుక వెళ్ళి పాపను కూడా తీసుకొని వెళ్ళండి. ఎనీ కైండ్ ఆఫ్ చర్మ సమస్య, ఎగ్జిమా కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, లేకపోతే నార్మల్గా ఈపిటీరియాసిస్ కానీ, ఇక్థియోసిస్ కానీ, ఇలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ ఉంటూ ఉంటాయి. చర్మ సమస్యలకు సంబంధించి హోమియోపతిలో చక్కని మెడిసిన్స్ ఉంటాయి. మీరు ఒక 2 to 3 months వాడితే కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి మీరు గూగుల్లో చెక్ చేసి హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి, టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీ లొకాలిటీకి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ పాపను తీసుకెళ్ళి ఏ ట్రీట్మెంట్స్ అనేది తీసుకుంటున్నారు అనేది కూడా తీసుకొని వెళ్ళండి. సో మీకు ఎన్ని రోజులు మెడిసిన్స్ వాడాలనేది చెప్తారు, తగు జాగ్రత్తలు పాటించాల్సింది ఏమేమి ఉంటుందని చెప్తారు. బేసికలీ స్కిన్ సమస్య కాబట్టి ఎక్కువగా డస్ట్లో తిరగకుండా చూసుకోండి, స్కిన్ డ్రై కాకుండా చూసుకోండి. ఈ వంకాయ కానీ, ఫిష్ కానీ, గోంగూర కానీ ఇది చాలా వరకు తగ్గిస్తూ ఉంటూ వాటర్ కన్జంప్షన్ అనేది పెంచమని చెప్పండి. డాక్టర్ గారు, సోరియాసిస్ గురించి, విట్లిగో గురించి మాట్లాడుకున్నాం. ఎగ్జిమా విషయానికి వస్తే ఎగ్జిమా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటారు డాక్టర్? సో ఎగ్జిమా అంటేనే మనకి స్కిన్ సెల్స్ ఇన్ఫ్లమేషన్కి గురవ్వడాన్ని ఎగ్జిమా అంటాం. యూజువల్లీ మెడికల్ టర్మినాలజీలో తీసుకుంటే అటోపిక్ డెర్మటైటిస్ అంటూ ఉంటాం. సో దీనిలో ఏంటంటే జనరల్గా ఎగ్జిమాలో వచ్చే మెయిన్ సిమ్టమ్స్ అక్కడ స్కిన్ కొంచెం డిస్కలరేషన్కి గురవ్వటం, కొంతమందికి బ్లాక్గా ఉంటుంది, కొంతమందికి రెడ్డిష్గా ఉంటుంది, కొంతమందికి ప్యాచీగా స్కేలీ టైప్ ఆఫ్ ఉంటుంది. అక్కడ చాలా విపరీతమైన డ్రైనెస్ ఉండటం వల్ల ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బర్నింగ్ ఉంటుంది. కొంతమందికి బ్లిస్టర్స్ లాగా ఫామ్ అయ్యి అక్కడ దాని నుంచి నీరు కారినట్టుగా, చీములాగా ఒక గ్లూటెన్ లైక్ జెల్ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అన్ అటోపిక్ డెర్మటైటిస్ ఆర్ ఎగ్జిమా అంటాం. ఎగ్జిమాలో కూడా చాలా రకాలు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సెబోరిక్ డెర్మటైటిస్ అని చెప్పేసి, తర్వాత కాంటాక్ట్ డెర్మటైటిస్ అని చెప్పేసి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ ఎగ్జిమాస్ ఉంటూ ఉంటాయి. వాళ్ళకే ఎగ్జిమా ఉందనే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఎగ్జిమాని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అంటే చాలా వరకు ఎగ్జిమాస్ ఏంటంటే అక్యూట్లోనే ఉంటాయి. అంటే ఒక 1 week 2 weeks ఉండటం, లేకపోతే మహా అంటే ఒక 3 to 4 weeks వరకు సఫర్ అవుతూ ఉంటారు. తర్వాత ప్రాపర్గా దానికి అది తగ్గిపోతూ ఉంటుంది. అప్పటి వరకు ఇబ్బంది ఏమీ ఉండదు. బట్ వెన్ ఇట్ ఈస్ రికరింగ్, మళ్ళీ వస్తుంది అంటే ఎన్ని మెడికేషన్స్ వాడుతున్నా మళ్ళీ వస్తుంది అనేటప్పుడు మాత్రం కంపల్సరీగా ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఒక కోర్స్ పరంగా ట్రీట్మెంట్తో పాటుగా ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను సోరియాసిస్కి ఏవైతే చెప్పాను, ఎందుకంటే దానిలో కూడా చాలా వరకు డ్రైనెస్ ఉంటుంది స్కిన్, కాబట్టి ఎగ్జిమాలో కూడా డ్రైనెస్ ఉంటుంది. సో ఆ ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తూ వాళ్ళకి ఏ ఎగ్జిమా ఉందనే దాని ప్రకారంగా ఎన్ని రోజులు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటే అన్ని రోజులు తీసుకోవాలి. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఎగ్జిమాస్ని కూడా అది కూడా పర్మనెంట్గా అలానే ఉండిపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. స్ప్రెడ్డింగ్ అనేది కూడా చాలా వరకు కేసెస్లో చూస్తూ ఉంటాం. అంటే డిపెండ్స్ ఆన్ ద కేస్, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ ఇన్ఫాంటా, చైల్డా, టాడ్లరా, లేకపోతే అడాలసెంట్కి వచ్చారా, ఏంటి ఏజ్డా, దీన్ని బట్టి కూడా వాళ్ళు ఏ మెడికేషన్స్ వాడుతున్నారు అనే దాన్ని బట్టి, అట్ ద సేమ్ టైం ఎనీ క్రానిక్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా వీ డీల్ అబౌట్ ద కేసెస్. సో ఎగ్జిమాని కూడా ఇఫ్ ఇట్ ఇస్ అన్ అక్యూట్ కేస్ అయినా, ఇఫ్ ఇట్ ఇస్ అ క్రానిక్ అయినా కానీ నెగ్లెక్షన్ అనేది లేకుండా చూసుకోవాలండి. డాక్టర్ గారు, చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. లైక్ అడల్ట్స్కి అయితే హోమియో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, వాట్ అబౌట్ ఇన్ఫాన్స్ కాదు, ఇప్పుడు పుట్టిన చిన్న పిల్లలు, అంటే ఇప్పుడు మంత్స్ బేబీస్ కూడా చాలా వరకు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇప్పుడు ఆటిజమ్స్ కానీ, ADHD లాంటి మెంటల్ డిజార్డర్స్ అనేది అంటే ఇట్స్ నాట్ ప్యూర్లీ ప్రూవెన్, కానీ అంటే వ్యాక్సినేషన్ వల్లనే వస్తుంది అనే ఒక మిత్ అయితే ఉంది. సో కాబట్టి చాలా వరకు ఏంటంటే చాలామంది ఈవెన్ హోమియో డాక్టర్స్ కావచ్చు, అదర్ డాక్టర్స్ కూడా, ఈవెన్ పీడియాట్రిషియన్స్ కూడా వ్యాక్సినేషన్ జోలికి వెళ్లకుండా దే ఆర్ కమింగ్ టు ద హోమియోపతి. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, అంటే వీ డోంట్ హ్యావ్ డైరెక్ట్లీ వ్యాక్సినేషన్స్ ఏమీ ఉండవు, కానీ ప్రివెంటివ్ మెడికేషన్స్ అని కొన్ని ఉంటాయి. సో అవి వేసుకుంటూ వాళ్ళని అలా ఇది చేయడం అనేది జరుగుతున్న కేసెస్ కూడా ఉన్నాయి. సో
పుట్టిన పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా హోమియోపతిని వాడుకోవచ్చు. ఎలాగో చిన్న పిల్లలు అవి చాలా వరకు అనుకుంటూ ఉంటారు చప్పరించి తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే వాటర్తో కలిపి తీసుకోవాల్సి ఉంటుందని. సో చిన్నపిల్లలు ఎలా చప్పరిస్తారు చేస్తారు అంటే చిన్నపిల్లలకి యూస్ టు గివెన్ డ్రాప్స్ డైల్యూషన్ ఫార్మేట్లో ఇస్తాం, లేకపోతే వాటర్ డోసేజ్ అనేది ఇస్తూ ఉంటాం. అంటే అవే పిల్స్ని మనం కొంత ml వాటర్లో కలిపి వాళ్ళకి పొద్దున రాత్రి లేకపోతే అవసరమైతే 6 అవర్స్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ ఫీవర్స్ ఉంటాయి, అక్యూట్ కోల్డ్ ఉంటుంది, అలర్జీస్ ఉంటాయి, ఇప్పుడు కంజక్టివైటిస్ వస్తుంది, అంటే ఈ సంబంధం లేకుండా ఎవరికైనా రావచ్చు, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వస్తుంది. సో ఇవేంటి అక్యూట్ కేసెస్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద అక్యూట్ కేసెస్లో వాటర్ డోసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే వాటర్లో కలిపి ఇస్తూ ఉంటారు. కాబట్టి చిన్నపిల్లలు కూడా ఈజీగా దాన్ని స్వాలో చేయొచ్చు. ఇంకా చాలా వరకు ఇవి తీయగానే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది మెడిసిన్స్, కాబట్టి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మెల్ కానీ తర్వాత ఆ చేదు తత్వం కానీ అదంతా కూడా హోమియోపతితో ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఈవెన్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా హోమియోలో మెడికేషన్ అనేది వాడుకోవచ్చు. ఎలాంటి సమస్య అయినా కూడా, అంటే ఓన్లీ చర్మ వ్యాధి సమస్యలనే కాదు, క్రానిక్ కేసెస్ లైక్ ఎనీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కావచ్చు, ఈ మోకాలు అరిగిపోవడం కావచ్చు, షుగర్ లాంటి కండిషన్స్, థైరాయిడ్, పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ కేసెస్, ఎలాంటి వాటికైనా కూడా క్రానిక్ కేసెస్కైనా ఈవెన్ అక్యూట్స్కి కూడా. చాలామందిలో ఏంటంటే అక్యూట్కి హోమియోపతి పనిచేయదని అనుకుంటూ ఉంటారు. అలా ఏమీ లేదు. అక్యూట్లో కూడా వాళ్ళకి తగ్గినట్టుగా వాళ్ళకి ఎందువల్ల వచ్చిందనే దాని బేస్ మీద చేసుకొని వితిన్ 1 to 2 అవర్స్లో కూడా టెంపరేచర్ కంట్రోల్ అయిన కేసెస్ ఉన్నాయి, టైఫాయిడ్స్ కంట్రోల్ అయిన కేసెస్ ఉన్నాయి, మలేరియా కంట్రోల్ అయిన కేసెస్ ఉన్నాయి, ఇప్పుడు కంజక్టివైటిస్ బాగా నడుస్తుంది. సో అవి కూడా వితిన్ పెద్ద యాంటీబయాటిక్స్ లాంటి మెడిసిన్స్ వేయకుండా హోమియోపతితోనే కూడా వితిన్ 2-3 డేస్లోనే ఆ కళ్ళు బర్నింగ్ కానీ, వాటర్ డిశ్చార్జ్ కానీ, రెడ్నెస్ కానీ, ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో అది కంప్లీట్గా క్యూర్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. సో హోమియోపతి విల్ వర్క్ ఇన్ బోత్ అక్యూట్ కేసెస్, అంటే అప్పుడే స్టార్ట్ అయిన కేసెస్ నుంచి దీర్ఘకాలికంగా ఉండే వ్యాధుల వరకు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాడుకోవచ్చండి. డాక్టర్ గారు, స్కిన్ డిసీజెస్ అనేది చాలా స్లోగా తగ్గుతూ ఉంటాయి. అలాంటప్పుడు పేరెంట్స్ అలాంటి పిల్లల పట్ల ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? స్కూల్స్కి వెళ్ళినప్పుడు కూడా జనరల్గా అందరూ ఒకే దగ్గర కూర్చుంటారు, స్కూల్లో ఎలాంటి కేర్ అవసరం అంటారు? స్కూల్లో అంటే మనం ఐసోలేట్ చేయడం కష్టమవుతుంది కాబట్టి తప్పదు. కాబట్టి చిన్న పిల్లల్లో మనం ఇప్పుడైతే సపరేట్గా మరి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంత కేరింగ్ అనేది ఉంటుంది. ప్రతి స్కూల్లో సపరేట్ ఆయా పెట్టడం ఇలా ఉంటుంది. కానీ బట్ ఎంతైనా ఇప్పుడు 3rd క్లాస్ or 4th క్లాస్ పిల్లల్లో అది కూడా ఉండదు ఛాన్స్. సో కాబట్టి దాన్ని మనం పర్టికులర్గా స్టూడెంట్స్ని ఐసోలేట్ చేయడం కష్టం స్కూల్ లాంటి ఏరియాస్లో. కాబట్టి కొన్ని ప్రికాషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లల్లో ఈ రైనీ సీజన్స్లో ఎక్కువగా కోల్డ్, కాఫ్, ఇలా చిన్న ఫీవర్స్ అక్యూట్గా వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే శానిటైజేషన్ అనేది ఇస్తూ ఉండాలి, మాస్క్ పెట్టుకోమని చెప్తూ ఉండాలి. చాలా వరకు టీచర్స్కి ముందుగానే పేరెంట్స్ ఇంటిమేషన్ ఇవ్వాలి. ఎవరైనా ఉంటే పిల్లలకి కొంచెం దూరంగా, మరీ దూరంగా కాదు, కొంచెం వాళ్ళకి దూరంగా పెట్టేటట్టుగా చూడమని చెప్పాలి. ఈవెన్ 3rd, 4th, 5th క్లాసెస్లో పేరెంట్స్కి చెప్తా ఉన్నారు ఈ మధ్య టీచర్స్ కూడా, లైక్ పిల్లల్ని పంపించకండి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు. సో మ్యాక్సిమం ఏంటంటే స్కూళ్ళలో ఉన్నప్పుడు పిల్లలు అంటే ఆడుకునేటప్పుడు కానీ దీని ప్రకారంగా కానీ వాళ్ళని కొంచెం దూరంగా పెట్టాలి. ఈ రెయినీ సీజన్స్లో ఏంటంటే వామ్ వాటర్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఎక్కువగా హెల్దీ ఫుడ్ అంటే సీజనల్ ఫ్రూట్స్ కానీ, లేకపోతే తర్వాత మొలకెత్తిన విత్తనాలు, ఇలా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ఇమ్యూనిటీ బూస్టప్ చేసేటట్టుగా కూడా ఫుడ్ పెడితే కనుక ఈవెన్ పిల్లలు స్కూల్లో పిల్లలకి ఎవరైనా ఎఫెక్ట్ అయినా కూడా వీళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎఫెక్ట్ అయినా కూడా కొంచెం మైల్డ్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. పెద్ద టాబ్లెట్స్, ఈ యాంటీబయాటిక్స్, హైయర్ స్టీరాయిడ్స్ ఇలాంటివి వాడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. వ్యాధి వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకునే కంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళకి తగ్గట్టుగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 0 months to 10 months or 12 months or 18 months వరకు మదర్ ఫీడింగ్ ఉంటుంది. ఎవరికైతే మదర్ ఫీడింగ్ అనేది ఉంటుందో డెఫినెట్గా వాళ్ళ ఇమ్యూనిటీ అనేది కొంతవరకు మెరుగ్గానే ఉంటుంది. ఎవరైతే కొంత బాటిల్ ఫీడింగ్ అనేది ఉంటుంది కొన్ని కారణాల వల్ల, సో వాళ్ళలో కొంత ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏదో డిసీజ్ వచ్చినప్పుడు మెడికేషన్ హోమియోపతిలో వాడకుండా ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేది కూడా మనకి హోమియోపతిలో అందుబాటులో ఉంటాయి. సో అలాంటి మెడికేషన్స్ కూడా వాడుకుంటే ఈ ఊరికే వచ్చి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ సడన్ వెదర్ చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, కోల్డ్ కానీ, అలర్జీస్, కాఫ్, ఫీవర్ ఇవన్నీ రాకుండా కూడా ఉంటూ ఉంటాయి. అండ్ ఒకవేళ పిల్లలకి స్కూల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి క్యారీ చేసేటట్టుగా మెడిసిన్స్ ఇచ్చేస్తే రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ డోసెస్ అనేది వేస్తే కనుక ఒకవేళ స్కూల్లో పిల్లలు ఎఫెక్ట్ అయినా కూడా వీళ్ళు అంత తొందరగా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరగదండి. డాక్టర్ గారు, జనరల్గా ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరు నార్మల్గా ఉంటారు, ఇంకొకరికి స్కిన్ డిసీజెస్, ఎందుకు ఇలా జరుగుతుంటాయి?
అది వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. అంటే లైక్ అంటే వాళ్ళు చర్మం ఎలాంటిగా ఉంది, ఏ రకంగా ఉంది. అంటే కొంతమందికి బేసికలీ ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే ఫాదర్ జీన్స్ రావచ్చు, కొంతమందికి మదర్ జీన్స్ రావచ్చు, మెటర్నల్ సైడ్ ఎవరిదో కొందరికి అంకల్ జీన్స్ రావచ్చు. వాళ్ళ జీన్స్ని బట్టి కూడా వీళ్ళకి ఏంటంటే జెనెటిక్స్ని బట్టి కూడా మనకి స్కిన్ టైప్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటాం. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి పెద్దగా స్కిన్ ఇష్యూస్తో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే లైక్ చిన్నగా యాక్నే రావడం, డస్ట్ వెళ్ళిపోయి స్కిన్ పిగ్మెంటేషన్ వస్తుంది. కానీ ఇలా డ్రై స్కిన్ అవ్వడం, ఎగ్జిమాస్, సోరియాసిస్ అనేది చాలా వరకు డ్రై స్కిన్లోనే ఉంటుంది. సో వాళ్ళది ఎలాంటి స్కిన్ అనేది చూసి దాని ప్రకారంగా ప్రాపర్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బేదింగ్కి వెళ్ళినప్పుడు అంటే మరీ చల్లని వాటర్, ట్యాప్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయటం, వాటర్ అనేది వీళ్ళు కొంత ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, అంటే లిక్విడ్ ఫార్మేట్లో ఉన్న ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవటం, ఈ ఆయిలీ స్టఫ్ అనేది చాలా వరకు కంట్రోల్ చేసుకోవడం, మినిమైజ్ చేయటం. అలా చేస్తే కూడా చాలా వరకు స్వీట్స్ ఇంటేక్ అనేది కానీ, క్రీమీ బిస్కెట్స్, ఇలా చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ఈ స్వీట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా తగ్గించడం వల్ల కూడా చాలా వరకు స్కిన్ అనేది నార్మల్ కండిషన్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డ్రై స్కిన్ అనేది కూడా ఉండదు. ఒకవేళ డ్రై స్కిన్ ఉందంటే మాత్రం ప్రాపర్ మాయిశ్చరైజర్ అనేది చేస్తూ ఉండాలి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్. అంటే చాలా వరకు ఈ రైనీ కంటే మనకి వింటర్స్లో ఎక్కువగా ఉంటుంది. సమ్మర్లో చాలా వరకు స్కిన్ బాగానే ఉంటుంది. బట్ అలాంటప్పుడు కొంత మరీ ఎక్కువగా ఈ వింటర్లో రైనీలో చేసినంత కాకుండా మనకి అట్లీస్ట్ కొంత మేరకు మనం చేసుకుంటే కనుక ఈ ఆయిల్ మసాజ్ కానీ ఇలాంటివి చేస్తే కనుక మనకి త్రూ అవుట్ ద సీజన్ కూడా స్కిన్ డ్రై కాకుండా ఉంటుంది. డాక్టర్ గారు, యూజువల్లీ ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు మీరు ఎక్కువగా ఈ స్కిన్ డిసీజెస్కి సంబంధించి వింటుంటారు? ఎక్కువగా అంటే ఫ్యామిలీ హిస్టరీ, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జిమాస్ కానీ ఎనీ హిస్టరీస్ ఉంది అన్న వాళ్ళలో కావచ్చు. తర్వాత రెస్పిరేటరీ అలర్జీస్ ఎస్పెషల్గా ఈ సైనస్ కానీ, అలర్జిక్ రైనైటిస్ కానీ, డస్ట్ అలర్జీస్ ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళకి ఆ అలర్జిక్ టెండెన్సీ అనేది బాడీలో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా ఈ ఎగ్జిమాస్, సోరియాసిస్ లాంటి దీర్ఘకాలికమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈవెన్ మా క్లినిక్స్కి వచ్చే వాళ్ళలో కూడా ఎక్కువగా ఎందువల్ల అంటే ఇవన్నీ రీజన్స్ చెప్తూ ఉంటారు. కొంతమంది కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి ఎక్కువ రోజులుగా మెడికేషన్ వాడాల్సి వస్తుంది, తప్పదు కాబట్టి. సో అలాంటి వాళ్ళలో కూడా మనకి ఒక పర్టికులర్ టైం వచ్చేసరికి మనకి ఎగ్జిమాస్, చర్మ వ్యాధి సమస్యలు రావడం ఉంటుంది. అండ్ కాలర్ లైన్లో ఉన్నారు, వరంగల్ నుంచి కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. సమత గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు ఇట్లా దురద వస్తుంది మేడం చర్మంకి. ఎక్కడమ్మా? ఈ దగ్గర లోపల పాటలో ఉండి ఇక్కడ భుజం పైన మేడం. ఎప్పటి నుంచి ఉంది? అంటే 1 year నుంచి ఉంది. ఒక 6 months వరకు టాబ్లెట్స్, ఆయింట్మెంట్స్ వాడా, తగ్గినట్టు అనిపించింది. అక్కడ మందం నల్లగా ఉండేది, మళ్ళీ అదే ప్లేస్ మళ్ళీ దురద, విపరీతమైన దురద మేడం. నైట్ లో అయితే ఇక అసలు చెప్పలేను, బాగా దురద వస్తుంది నైట్ లో. ఇంకా అంటే మీరు చెప్పిన ప్రకారంగా ఏరియాస్ని బట్టి ఇట్స్ అ ఫంగల్ డెర్మటైటిస్. సో ప్రాపర్గా మీరు 6 months వాడారు కానీ తగ్గట్లేదు కాబట్టి ఒకసారి హోమియోపతి వాడి చూడండి, మీకు వితిన్ 1-2 monthsలోనే తేడా తెలుస్తుంది. అండ్ వంకాయ కానీ, గోంగూర కానీ, పులుపు కానీ ఇలాంటివి ఏమీ టచ్ చేయొద్దు అంత తొందరగా. మైదా ఒకటి, ప్యూర్ వీట్ కూడా చాలా వరకు తీసుకోకుండా చూడండి. అండ్ స్వెట్టింగ్ బాడీలో రాకుండా చూసుకుంటూ ఉండండి. అంటే రెగ్యులర్గా అంటే 2 సార్లు, వీలైతే 3 times హెడ్ అంటే నార్మల్ బేదింగ్ అనేది చేస్తూ ఉండాలి. వాటర్ కన్సంప్షన్ అనేది పెంచుతూ ఉండండి. అట్ ద సేమ్ టైం హోమియోపతి ఒక 2-3 months కంటిన్యూగా వాడుతూ ఉంటే కంప్లీట్గా మనకి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన స్కిన్ డిస్కలరేషన్ కానీ, దురద కానీ ఇవంతా కూడా క్లియర్ అయిపోతుంది. సో సోరియాసిస్ అయినా సేమ్ ఎనీ స్ట్రెస్, ఎక్కువగా మేజర్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ చర్మ వ్యాధి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.